ఇది నిజంగా ఈ గవర్నమెంట్ ఎంత దారుణం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ కూడా లంబాడాస్ మినిస్టర్ లేకుండా లేరు. కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే లంబాడాలకు మంత్రి పదవి రాలేదు. ఖచ్చితంగా లంబాడాలకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి చాలా మాటలు ఇచ్చిరిగో ఈ పేజ్ నిండా మాటలు చెప్పిండ్రు ఎన్నికల ముందు. ఏమని చెప్పిండ్రు? మనకు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఎక్కడన్నా వచ్చిందా? ఎవరికన్నా వచ్చిందా? ఆగా బారాబారాలా రాలే కదా, మరి ఇవ్వాలి కదా. అదేవిధంగా ప్రతి కాంట్రాక్ట్లో ఎస్టీలకు అవకాశం ఇస్తామని చెప్పింది, దాని గురించి ఊసేలేదు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇస్తే జాగా ఇచ్చి జాగాతో 6 లక్షలు ఇస్తామని చెప్పింది. ఇప్పుడు మా పుణ్యబాయి మా దేవిబాయి మాకు లొలి పెడతా ఉంటుంది, మా గల్లీలో ఉన్న ఇండ్లే గుంజుకుంటా ఉన్నారని చెప్పి కొత్త ఇండ్లు ఇచ్చుడు మాట అటు ఉంచి. అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఏదైతే మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారని చెప్పిందో జాగా ఇవ్వండి, ట్రైబల్స్కి 6 లక్షల రూపాయలు కూడా ఇవ్వండి అని డిమాండ్ చేస్తాం. ఇక మా అన్నదమ్ములందరికీ తెలుసు అసైన్డ్ భూములు ఇచ్చిండ్రు అప్పట్లో మనకు. ఆ ఇచ్చిన అసైన్డ్ భూములు అన్నీ కూడా ఏ ప్రాజెక్ట్ కట్టినా మొదలొచ్చి అసైన్డ్ భూములు గుంజుకుంటారు, ఏ రోడ్ వచ్చినా మొదలొచ్చి అసైన్డ్ ల్యాండ్ గుంజుకుంటారు. అంటే హక్కులు పూర్తిగా లేవు ఆ భూమి మీద, కాబట్టి గుంజుకునేటటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టి నేను వచ్చినాక అసైన్డ్ భూముల మీద మాట తీసుకుంటా, అసైన్డ్ భూముల మీద చర్య తీసుకుంటాను, కానీ ఇంతవరకు ఒక మీటింగ్ పెట్టినట్టు కానీ దాని మీద ఒక ఆలోచన చేసినట్టు కానీ కనబడలేదు. రేవంత్ రెడ్డి గారు అసైన్డ్ భూముల మీద ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే పోడు పట్టాలు చాలా మందికి మాకు ఇంకా రాకుండా ఉండిపోయినాయి, కొన్ని అంతకుముందు చేసుకున్నాం, ఇంకా కొన్ని చేసేటివి ఉన్నాయి. మరి పోడు పట్టాల పంపిణీ ఖచ్చితంగా చేయాలని ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం.